అసత్యాలన్నీ పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యూ గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా. దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్లర్ ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తా. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేశారు కూడా నా దగ్గర రికార్డు ఉంది. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా. 2 ఒకటే సింక్ కావాలని. ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం, రెండోది రైస్ మిల్. 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్లే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు మట్టుకాలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మనం ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి, 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే ప్రజల్ని ఆస్తిగా తీసుకుని అదనపు అసెట్స్ ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్.
ఏది కూడా మనం ఈ రోజు చేసింది తెల్లవారే కొన్ని ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పలానా రోజు పలాంది కావాలి, ఈ మంత్ ఎండ్ లోపల లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 yearలో అయిపోవాలి, ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. ఆ డబ్బులు కూడా మొబైలైజ్ చేస్తా. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్ తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం. అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్. బిగినింగ్ లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో, నీకు కూడా సేమ్ పాలసీ. నేను అందుకనే సూర్య గారు ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను. దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్ లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలు నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు. ఒకవేళ అవసరం 4 కేజీలు వాళ్ళకి ఇచ్చి, 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను. తొందరలో ఇస్తాం. అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు. నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్. మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి. రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు. దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు. కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్.